అయినోళ్లకు ఆకుల కానోళ్లకు కంచం లేచినట్టే చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా. ఇగో ఇక్కడ చూడండి ఎట్లా చెరువు ఏరియాలో కడుతున్నారో పెద్ద పెద్ద బంగ్లాలు. ఇది ఎక్కడనో కాదు, మొన్నటి వరదలకు నిండా మునిగిన మణికొండ ఏరియా. చెరువులకు పోవాల్సిన నీళ్లు సీదా ఇళ్లకి ఎందుకు వచ్చినాయో అర్థమైందా? ఇగో కిసోంటి బిల్డింగులు కడుతున్న వాళ్ళను చూసి చూడనట్టు వదిలేసినందుకే పేదోళ్ళ ఇండ్లు గూలగొట్టి పెద్దోళ్ళ ఇండ్లు కాపాడినందుకు వరదలు ఇండ్లకి వచ్చినాయి. చెరువు ఫుల్లుగా నిండితే మునిగిపోయే జాగను ఫుల్ ట్యాంక్ ఏరియా అంటారు. అదేనుల్లా అందరు అంటారు కదా ఎఫ్టీఎల్ అని. ఆ ఎఫ్టీఎల్ ఏరియాలో కడుతున్నారు. మణికొండ మున్సిపాలిటీ ఏరియాలున్న అల్కాపూర్ టౌన్షిప్కు ఆనుకొనున్న నెక్నాంపూర్ చిన్న చెరువు ఇది. దీంట్లోనే చెరువు జాగను పూడ్చి పూజ కన్స్ట్రక్షన్స్ అనేటోళ్ళు కడుతున్న లేబర్ క్యాంపు కట్టడాలు. ఇట్లా వీటిని కట్టనిస్తే వరదలు రావా? ఇది ఒకటే కాదు, ఇంకొన్ని దిక్కులల్లా ఎఫ్టీఎల్ ఉన్న ఏరియాలో అందరికీ తెలిసేటట్టు బహిరంగంగానే పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారట. ఇంతకుముందు ఈ ఏరియాలో లేబర్ క్యాంపులు కడుతుంటే హైడ్రా మొత్తం కూలగొట్టిందట. మరి తర్వాత హైడ్రాకు సర్కారుకు పూజ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి నడమ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇగో గిట్ల బిల్డింగులు కడుతున్నారు. ఎందుకు ఇట్లా కడుతున్నారని ఎవరన్నా అడిగితే హైడ్రా ఆఫీసర్ల దగ్గర ఇరిగేషన్ డిఈఓ దగ్గర పర్మిషన్లు తీసుకున్నామని చెప్తారట. అప్పుడు ఎఫ్టీఎల్ ఏరియాలు ఉన్న బంగ్లాలు ఇప్పుడు మారిపోతాయా? ఒక్క ఏడాది కాలంలోనే అన్నీ మారిపోతాయా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? జనాలు వానలు వస్తే వరదల పాలైతురు. ఇంత ఘోరం ఉంటుంది ఎక్కడన్నా షిషిషి అని చీదిరించుకుంటున్నారు హైడ్రా తీరు గురించి పట్నం పబ్లిక్. కేటీఆర్కు బండి సంజయ్కు నడుమ పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తే కేటీఆర్ని ఎప్పుడో జైలు వేసేటోళ్ళం అన్నాడు కదా బండి సంజయ్. ఇక దాని మీద ట్యాపింగ్ జరిగిందో లేదో తేల్చకుండానే తప్పుడు మాటలు మాట్లాడతావా బండి సంజయ్? దీని మీద ఊకునేదే లేదు. తప్పైందని క్షమాపణ కోరు, లేకుంటే నేను కోర్టుకు గుంజుతా, నీ పరువు తీస్తా అన్నట్టు కేటీఆర్ గట్టి వార్నింగే ఇచ్చిండు బండి సంజయ్కు. ఇక బండి సంజయ్ ఊకుంటాడా? అసలే రేషంగాల్లోడాయే, మీద మాట ఉంచుకోనోడాయే. కేటీఆర్ని ఏమంటుండో ఈనుండ్రి. ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో నాది. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాని చెప్పి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. ఇన్నరా, కేటీఆర్ కుటుంబంతో సహా ఏ గుడి అంటే ఆ గుడికి వచ్చి ప్రమాణం చేయాలన్నట. అట్లా మాట్లాడుతుంటే నడిమిట్లా ఏం యాదికి వచ్చిందో ఏమో. అబ్బో, కేటీఆర్ దేవుణ్ణి నమ్మడు, తను నాస్తికుడు, కేటీఆర్ ప్రమాణం చేసుడు కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం ప్రమాణం చేయాలి అంటుండు. ఇదేమన్నా ఇగురమున్న ముచ్చటేనా? ప్రమాణాలు చేసుడు, దేవుని మీద ఒట్లు పెట్టుకునే ముచ్చటేనా? ప్రమాణాలు చేస్తేనే నిజ నిజాలు తెలుస్తాయంటే ఇక పోలీసులు ఎందుకు, ఇన్వెస్టిగేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు? ఏమన్నా నలుగురు మెచ్చే ముచ్చటేనా ఇది? అయినా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేటీఆర్ కుటుంబం ఎందుకు ప్రమాణం చేయాలి? కేంద్ర మంత్రి అయ్యుండి గిట్లనేనా మాట్లాడేది? ఏదన్నుంటే న్యాయపరంగా చూసుకోవాలి, లేదా రాజకీయాలు చేస్తే పార్టీల పరంగా అనుకోవాలి. కానీ వాటి నడుమిట్ల కింటోళ్ళని తీసుకొచ్చుడేంది? జరంత లోకం పోకడ తెలిసిన వాళ్ళు ఎవ్వరు గిట్లా మాట్లాడారని అంటున్నారు బండి సంజయ్ మాటలు విన్న తెలంగాణ జనాలు ఇప్పుడు.